అంటే నేనేమన్నాను, ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు. సో ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నా. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. కేసీఆర్ గారి క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను. నా సూచన ఒక్కటే మీకు, ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము, వనరులను సమకూర్చుకుందాము, అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కి చెప్తున్నా. కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా. మనమందరం కష్టపడతాం, మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు, అవసరం లేదు. రేపు 17th క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి. 17 తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ లేని బ్రదర్, అది వాళ్ళనే అడగాలి. जन्म बांटा जो प्रोग्राम है आपका, ये किसके खिलाफ आपका ये बांटा प्रोग्राम है? मेरे सिर्फ मसाइलों के खिलाफ है, पॉलिटिकली किसी के खिलाफ भी प्रोग्राम नहीं है. मैं क्या कर रही हूँ साहब, हर एक जगह पे जा रही हूँ, जहाँ जहाँ भी प्रॉब्लम है वो प्रॉब्लम को आपके जरिए हाईलाइट करने का कोशिश कर रहे हैं. इसमें मीडिया का सपोर्ट बहुत है. अब मीडिया के जरिए हम प्रॉब्लम हाईलाइट करेंगे. अब सरकार हुकूमत जितना झुक के काम करेंगे सरकार के लिए अच्छा है, लोगों के लिए अच्छा है. हमारे जैसे ऑर्गेनाइजेशन हमेशा हमेशा आवाम के दरमियान रहने का ही कोशिश करना चाहते हैं. उसी में ये जन्म बाटा प्रोग्राम लिए. थैंक यू. చెప్పిన కదా, కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా పోతా, రాజకీయంగా పిలిస్తే ఎట్టి పరిస్థితులలో పోను. ఏ పార్టీలకు నేను ఎందుకు పోతాను? న్యాచురల్లీ నేనేమంటున్నా బ్రదర్ అంటే, అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం. సరి చేసుకోలేదు అనుకోండి, జూబ్లీహిల్స్ లాంటి రిజల్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి? తెలంగాణ ప్రజలకి. ఓకే, కాబట్టి బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది. थैंक यू. जय तेलंगाना, जय तेलंगाना. बैठिए सब, मैं आप ही के पास आ रही हूँ.